నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అంటే నా బ్యాక్ ఎండ్ యూట్యూబ్ బ్యాక్ ఎండ్లో సబ్స్క్రైబర్స్ 8,000 క్రాస్ అయ్యారు. ఈ జర్నీలో చాలామంది సంతోషంగా పాల్గొన్నారు. దాంట్లో కొంతమంది నేను చెప్పిన సమాచారాన్ని బ్లైండ్గా ఫాలో అయ్యి లాభపడ్డారు. కొంతమంది క్వశ్చన్స్ వేసి క్లారిఫికేషన్ తీసుకొని లాభపడ్డారు. కొంతమంది తమకు కావాల్సిన నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఇంకా చాలామంది నన్ను తిట్టుకున్నారు. వివిధ రూపాల్లో శాపనార్థాలు పెట్టారు. నేను పెసిమిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న మనిషిని అని విమర్శించారు. అసలు కొంతమంది నాకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదు అని నిజం మాట్లాడారు. నాకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదు, ఖచ్చితత్వం ఉంది. రియల్ ఎస్టేట్ మీద నాకు పెద్ద అవగాహన లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు 5% తెలుసు రియల్ ఎస్టేట్ గురించి. కానీ సమాచారం రాబట్టడంలో నేను దిట్ట. దాంట్లో ఏ క్వశ్చన్ లేదు. ఏదైనా సమాచారం, ఖచ్చితమైన సమాచారం చేరవేయటంలో నేను దిట్టని. రియల్ ఎస్టేట్ అదో పెద్ద నేర్చుకోవడము, దాన్ని ఫాలో కావడము బ్రహ్మ విద్యం కాదు. ప్రాబ్లం ఏమంటే నేను టైం అలొకేట్ చేయలేను. అదొక మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నాకు వేరే రిసోర్సెస్ ఉన్నాయి కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే నా అంటే జీవితం గడవదు కనుక నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ నాది ఫుల్ టైం ప్రొఫెషన్ కాదు. యూట్యూబ్ నా ఫుల్ టైం హాబీ కాదు. ఒక రీజన్తో నేను యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ నా మంచి మార్గం ఛానల్ ఎన్ని శాపనార్థాలు పెట్టినా సక్సెస్ వైపు దూసుకు వెళుతుంది. నా యూట్యూబ్ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ 8,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది అని మీకు సంతోషంగా తెలియజేస్తున్నా. మంచి మార్గంలో చాలా మటుకు నేను పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ నెగటివ్ ఫ్యాక్టర్స్ని ప్రపంచం ఇగ్నోర్ చేస్తుంది కనుక నేను నెగటివిటీనే ఎంచుకున్నా. ఎందుకంటే ప్రపంచం ఎక్కడ చూసినా పాజిటివ్ అట్మాస్ఫియరు రాజ్యం వెళ్తుంది. ఈ పాజిటివిటీలో ఉన్న డేంజర్స్ ఎవరు గుర్తుపట్టక బ్లైండ్గా పాజిటివ్ ఉంటున్నారు. ఈ గ్యాప్ నేను గుర్తించి నా ఛానల్ని ఆ గ్యాప్లో ఫిట్ చేశాను. అంటే ఈ పాజిటివిటీ నెగటివిటీ మధ్యలో ఒక ఏరియా చూస్ చేసుకొని నా ఛానల్ని కేర్ఫుల్లీ ఆ లైన్పై నడుపుతున్నా. చాలామందికి నా ఛానల్ వల్ల తమ జీవనోపాధి చాలామంది కోల్పోయారు. వాళ్ళ బిజినెస్ చాలా ఎఫెక్ట్ అయింది. దానికి నేను అంటే సారీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంటే సారీ అని చెప్తున్నాను, హార్ట్ ఫెల్ట్ సారీ.
కానీ మీకన్నా ఎక్కువ సంఖ్యలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ లేదా బాధితులు ఉన్నారు కనుక నేను వాళ్ళ పక్షపాతిగా వ్యవహరించాను. ఆ పోరాటం ఆగదు, ఆగబోదు. అలాగే నాకు రియల్ ఎస్టేట్ అంటే ఎటువంటి కక్ష లేదు. నేను పాజిటివ్గా రియల్ ఎస్టేట్ని కూడా హెల్ప్ చేసే ఎబిలిటీ నాకుంది. కానీ ఆ ఖచ్చితమైన టైము ఇంకా రాలేదు. నా రియల్ ఎస్టేట్తో పాటు నేను చెప్పిన పొలిటికల్ జోత్స్యం కూడా అక్షరాల నిజమైంది. నేను బీజేపీకి ఇచ్చిన 4-5 సీట్ల నుంచి అదొక మూడు సీట్లు ఎక్కువ గెలుచుకున్నది. అదొక్క అంటే ఫ్లా తప్ప నేను ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేశాను. ఆ బీజేపీది కూడా లాస్ట్ మూమెంట్లో అందరినీ రంగంలోకి దింపినందుకు ఆ 8 అనే నంబర్ దగ్గర నేను బోల్తా పడ్డాను. కానీ మిగతాది ఏ పొలిటికల్ అంటే మీకు సమాచారమైన ఖచ్చితంగానే ఇచ్చారు. ఈ బీజేపీది కూడా లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసినందుకు స్ట్రాటజీ నాది ఆ ఫిగర్ తప్పింది, కానీ లేకపోతే ఆ ఫిగర్ కూడా కరెక్ట్ అయ్యేది. నేను ఒక 12 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రౌండప్లో 12 రోజుల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో బుస కొడుతుంది అని మీకు చెప్పాను. అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. 12 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సడన్గా భూమిలోంచి ఊడిపడుతుంది, బయట కప్పలు వాన పడితే కప్పలు ఎట్లా వస్తాయో అట్లా వస్తుందని నా వీడియోలో చెప్పాను. ఇప్పుడు మీరు టీవీలలో సమాచారం వింటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించే ఏపీలో చర్చ జరుగుతుంది. 12 రోజుల క్రితం ఖచ్చితమైన సమాచారం ఇచ్చానా లేదా? అది నా పొలిటికల్ అంటే ప్రిడిక్షన్ యొక్క సత్తా. మంది నవ్వుకున్నా, ఏడ్చినా, గింజుకున్నా, ఎంత ఏడుస్తుంటే నా ఛానల్ అంతా మంచిగా పెరుగుతుంది. చాలామంది రియల్ ఎస్టేట్ ఛానల్స్ వాళ్ళు అసలు బాగా ట్రై చేస్తున్నారు నన్ను ఏ విధంగానైనా డిప్రెషన్కి గురి చేద్దామని. కానీ నేను రాయి లాంటి కొండ లాంటి ఢీ కొంటే రిజల్ట్ మీకే తెలుసు ఎట్లుంటుందో. కానీ నాతో ఈ 6 నెలలు నడిచిన మన సబ్స్క్రైబర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ తమ వంతు నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ ఛానల్ నడపడానికి ఆర్థిక సహాయం కూడా కొంతమంది చేశారు. నేను ఆ మాత్రం సహాయం వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కొంతమంది విరాళాలు బాగానే ఇచ్చారు. దాంతో ఆ వెసులుబాటుతో నాకు స్ఫూర్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ కన్నా నా వేరే రెవెన్యూస్ చాలా ఎక్కువ రిటర్న్ ఇస్తాయి కనుక నేను యూట్యూబ్ పై చాలా టైం స్పెండ్ చేయడము నాకు తలకు మించిన భారంగా మారింది. అందుకోసం నేను ఆ మోటివేషన్ కోల్పోవద్దు అనే మీ దగ్గర ఫండ్స్ అడిగాను. నా ఫండ్స్ టైము మొత్తము ఈ యూట్యూబ్ అలొకేట్ చేస్తే ఇంకా నా జీవితం అంటే ఎలా గడపాలనో నాకు అర్థం కాదు. అందుకోసము ఏదో ఒక మోటివేషన్ కోసము నా ఛానల్ కోసం ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేయండి అంటే ఏదో అరాకొరా మంది హెల్ప్ చేశారు. వాళ్లకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా
నాకు అంత మాత్రం కూడా లేకుండే. బట్ చాలామంది ఓపెన్ హార్ట్తో నాకు సహాయం చేశారు. దట్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ దిస్ ఛానల్, దట్ ఈస్ మంచి మార్గం విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. కానీ నాకు బాధ ఏమంటే ఈ మంచి మార్గం అనే ఛానల్ చాలా రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉంది. అంటే నేను మోస్ట్లీ పొలిటికల్, సొసైటీ రిలేటెడ్ అండ్ రియల్ ఎస్టేట్ న్యూస్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ ఇంకోటి ట్రై మై టీవీ మానిటైజేషన్ కోసం పోయింది. అంటే అది మానిటైజ్ అయితే కానీ నేను అక్కడ మంచి మార్గాన్ని తలదన్నే ఇన్ఫర్మేషన్ ట్రై మై టీవీలో ఇస్తాను. అంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్, అంటే మీరు అన్ని రకాల డిష్లు ఒక గోరు ముద్దలో మీ నోట్లో పెట్టేటట్టు అరేంజ్మెంట్ నేను చేస్తాను. అంటే మంచి మార్గం కన్నా మంచి అంటే హై గ్రేడ్ సమాచారం ట్రై మై టీవీలో ఇస్తాను. అట్ ప్రజెంట్ అది మానిటైజేషన్ కోసం పోయింది, అందుకోసం నేను వీడియోస్ లోడ్ చేస్తలేను. వన్స్ మానిటైజేషన్ కన్ఫర్మ్ అయ్యి మానిటైజేషన్ కాగానే ఇంకా ట్రై మై టీవీ దిశ నేను మార్చబోతున్నాను. కైండ్లీ మంచి మార్గం వాళ్ళు ట్రై మై టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాంట్లో అద్భుతమైన సమాచారం రాబోతుంది. మంచి మార్గంలో నేను అంటే కొద్దిగా పాజిటివ్ కాబోతున్నాను. విమర్శలు ఎవరైనా చేయవచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఎందుకంటే నేను ఎవరిపై కావాలని కక్ష సాధింపు చేస్తలేను. ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళను అసలు డైరెక్షన్ లేకుండా ఎవరి దారిన వాళ్ళు వెతుక్కుంటూ మోసపోతూ ఉన్నారు. అలాంటి వారికి నేను ఒక ప్లాట్ఫామ్ కలిగించాలని ఈ మంచి మార్గం తీశాను. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. ఇప్పుడు చాలామందికి ఒక్కసారి సబ్స్క్రైబర్స్ రావాలంటారు, కానీ మన ఛానల్లో అట్లా రాదండి సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నాకు మినిమం 2000 to 4000, 5000, 6000 వ్యూస్ ఉన్నాయి. నా యావరేజ్ వ్యూస్ నియర్లీ 8 to 10,000 ఉంటాయి పర్ డే. అంటే నేను ఒక మామూలు వీడియో లేట్ చేసిన అన్నీ మొత్తం టోటల్ వ్యూస్ నా 10,000 దాటిపోతాయి. దాంట్లో మోస్ట్లీ జెన్యున్ వ్యూవర్స్ ఉన్నారు. అంటే నాకు 8000 సబ్స్క్రైబర్ బేస్ ఉంటే పర్ డే 10,000 వ్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను వీడియోస్ చేయకపోతే తగ్గిపోతాయి, ఆ మాట వేరే. కానీ యూట్యూబ్ నాకు 1 hour వాచ్ టైంకి 1 రూపీ ఇస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ పెథటిక్ థింగ్. అందుకోసం నేను నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఎందుకంటే వాడు 1 గంట సేపు వీడియో చూస్తే 1 రూపాయి ఇస్తాడు. ఆ రూపాయి తీసుకొని నేను ఏం చేయాలి? అందుకోసం నేను ఆర్థిక సహాయం అడిగింది తప్ప నాకు పెద్ద వాడేస్తే మీ జోలికే రాను. నేను హ్యాపీగా చేసుకుంటా. మళ్ళీ నాకు స్పాన్సర్స్ కూడా లేరు. ఇప్పుడు నేను 8000 సబ్స్క్రైబర్స్ అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర స్పాన్సర్షిప్ తీసుకోవచ్చు కాంటాక్ట్ చేసి. ఎవరు నా జోలికి రారు, ఇప్పటికి రాలేదు. కొంతమంది వచ్చారు, కానీ అవి రిలయబుల్ పీపుల్ కాదు అని నేను వాళ్ళ దిక్కు పోలేదు. నేను అంటే నంబర్ 1 రిలేటర్స్ వాళ్ళు రాలేదు, 2 or 3 టైర్ వాళ్ళు వచ్చారు. కానీ నేను అంటే నాకే ఖచ్చితంగా లేకపోతే నేను వాళ్ళ స్పాన్సర్షిప్లు తీసుకొని వాళ్ళకు కట్టు బానిస అయ్యే దానికి నాకు ఇష్టం లేదు. అసలు నంబర్ 1 బిల్డర్సే మోసగాండ్లు. ఈ 2 and 3 టైర్ వాళ్ళ పేరు కూడా ఏం లేదు. అటువంటి వాళ్ళని నేను సపోర్ట్ చేసి నేను మన వ్యూవర్స్ని అన్యాయానికి గురి చేయడం ఇష్టం లేక వదులుకున్నాను. దయచేసి మంచి మార్గంలో నేను హిడెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే
నేను ఖచ్చితమైన డబ్బు వచ్చే మార్గాలను నేను సైలెంట్గా చెప్తాను. క్యాచ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా అందరికీ గోరుముద్దలు దింపియానండి. సైలెంట్గా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. కొంతమంది విమర్శిస్తుంటారు, పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నేను ఖచ్చితమైన సమాచారం ఇస్తుంటే దాని మీద డౌట్ వచ్చి ఏడుస్తుంటారు. కానీ యూట్యూబ్ మొత్తము చిల్లర బొల్లర సమాచారం, మోసపూరిత సమాచారం ఉంటే దాన్ని నమ్ముతారు. కానీ నన్ను నా నా సమాచారాన్ని నమ్మరు. అన్ఫార్చునేట్. ఎందుకంటే ఎవరు నమ్మరో వాళ్ళు మోసపోతారు. వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకుంటారు. ఎవరు నమ్ముతారో మీరు చూశారు నా వీడియోస్ 400 పైచీలకు వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మీరు ఏరినా మీకు 2-3 వీడియోస్ అంటే అంత ఇంపార్టెంట్గా కనిపించవు, కానీ మిగతా అవన్నీ మంచి సమాచారంతోనే ఇస్తాను. నేను చాలా మటుకు ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొద్దిగా ప్రాసెస్ చేసి మీరు మీ అంటే మీకోసం ఆ సమాచారాన్ని వాడుకోండి. ఇప్పుడు చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏపీలో బుస కొడుతుందా, కప్పల్లాగా బయటకు వచ్చిందా లేదా? రేపు రాబోయే రోజుల్లో 2 నెలల్లో పరిణామాలు టోటల్గా మారనున్నాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనే హనీమూన్ ఉంది. దానికి ఇంకా 1.5 to 2 months టైం ఉంది. 2 months లోపల వాళ్ళ కాంక్రీట్ ఏదన్నా చేయకపోతే వాళ్ళపై అంటే తీవ్రమైన దాడులు ఉంటాయి. అదే కాకుండా బీజేపీ పాత్ర తెలంగాణలో అంటే ఇంకా దిగజారనుంది. కొంతమంది బీజేపీ గుర్తుపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు పరోక్షంగా కాంగ్రెస్ని అంటే వాళ్ళ చెంతన చేరవచ్చు. పరోక్షంగా గుర్తుపెట్టుకోండి. అంటే బ్యాక్ ఎండ్ నుంచి కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. బ్యాక్ ఎండ్ నుంచి కాంగ్రెస్కి సపోర్టు అంటే వచ్చే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఆశ్చర్యపోయే సంఘటనలు తెలంగాణ బీజేపీలో జరగనున్నాయి. మీరు ఇమాజిన్ చేయండి, ఒక బీజేపీ పార్టీ కాంగ్రెస్కి బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తుంది అని. అలాగే కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ నుంచి బీజేపీకి కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. మోస్ట్ స్టన్నింగ్ ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలంగాణ పాలిటిక్స్లో నెక్స్ట్ 2-3 months జరగబోతున్నాయి. ఫాలో మంచి మార్గం ఛానల్. నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది, మీకు ఈజీగా ఇట్లా చెప్పేస్తున్నా. రాబోయే 2-3 నెలలు తెలంగాణలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. రెడీగా ఉండండి. ఏపీలో కూడా నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఈసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయి తమ ఓటు బ్యాంకు మాత్రము పెంచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ శూన్యంగా మారిన ఓటు బ్యాంకును కొంత శాతం మెరుగుపరుచుకొని ఏపీలో మేము ఇంకా ఉన్నాము అనే మాట అది చెల్లుబాటు అవుతుంది. దయచేసి మంచి మార్గం ఛానల్ని మీరు ప్రోత్సహించండి. మీకు ఇంకెన్నో ఖచ్చితమైన రియల్ ఎస్టేట్, పొలిటికల్ అండ్ సొసైటీ రిలేటెడ్ సమాచారాన్ని అంటే హ్యూమన్ గ్రోత్ కోసం కావాల్సిన సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి ఆర్థిక సహాయాన్ని చేయమని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. ఈ 6 నెలలలో ఇచ్చిన సమాచారం ఒక వంతు, రాబోయే 6 నెలలలో నేను ఇవ్వబోయే సమాచారం ఇంకో వంతు మీకు లక్షలు మిగిలే సమాచారాన్ని అల్కగా అట్లనే అందిస్తా. అందుకోండి, ఎంజాయ్ చేయండి.
రియల్ ఎస్టేట్ కాకుండా వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని రాబోయే 6 నెలలలో నేను ఖచ్చితమైన సమాచారం ఇస్తా. అది అందుకోవడానికి మీరు రెడీగా ఉండండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నాకు ఆర్థిక సహాయం చేస్తుంటే నా పాత వీడియోల్లో నేను నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చాను. మీకు తోచినంత సహాయం మీరు చేస్తారని ఆశిస్తూ నా 8,000 సబ్స్క్రైబర్స్కి ప్లస్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్లకు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్.